4 టన్నుల కల్తీ టీ పౌడర్ సీజ్ హైదరాబాద్లో పట్టుకున్న హెచ్పాస్ టీం. ఇక చూడండి, హైదరాబాద్లో కల్తీ టీ పౌడర్ అంట. చూద్దాం. నాసి రకం టీ పొడికి హానికరమైన సింథటిక్ రంగులు కలిపి విక్రయిస్తున్న మూటాను హైదరాబాద్లో ఫుడ్ అలల్టరేషన్ సర్వేలెన్స్ టీం హెచ్పాస్ అరెస్ట్ చేసింది. సిటీలో భారీ ఎత్తున టీ పొడి కల్తీ జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో నగర వ్యాప్తంగా 15 ప్రాంతంలో ఏకకాలంలో హెచ్పాస్ట్ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 4 టన్నుల కల్తీ టీ పొడిను స్వాధీనం చేసుకుంది. గురువారం బేగం బజార్లోని హెచ్పాస్ట్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఈ అక్రమ దందా వివరాలను మీడియాకు వెల్లడించారు. కొండపల్లికి చెందిన పరేశ్ రాజన్ రంగుల సరఫరాదారుడు, పెట్లబుర్జుకు చెందిన సంజు అలియాస్ పతి రంగులు కలిపే వ్యక్తి, ముషీరాబాద్కు చెందిన సతీష్, బోయినపల్లికి చెందిన నవీన్, ఆసిఫ్ నగర్కు చెందిన నరసింహ ఇల్లీగల్ ప్యాకెట్ల తయారీదారుడు, రాజేంద్ర నగర్కు చెందిన చున్నీలాల్ చౌదరి, బోరబండకు చెందిన నరసింహులు, పెట్లబుర్జుకు చెందిన రాజేష్, బీదర్కు చెందిన రవీందర్, మల్లెపల్లికి చెందిన వసీం, కోల్కతా, కేరళ, అస్సాం వంటి రాష్ట్రాల నుంచి కిలో కేవలం 150కే దొరికే నాసిరకం టీ పొడిని సేకరిస్తున్నారు. దానికి ఆకర్షణీయమైన రంగు రావడానికి సన్సెట్ ఎల్లో, టార్టాజెన్ వంటి రసాయనాలతో పాటు బెల్లం పాకం వాడేసిన టీ పొడిని కలుపుతున్నారు. ఇలా తయారైన కల్తీ మిశ్రమాన్ని ప్రముఖ బ్రాండ్ల ప్యాకెట్లో నింపి కిలో 250కి మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ పొడిని రోడ్డు పక్కన ఉన్న టీ స్టాళ్లతో పాటు కొన్ని ఉడిపి హోటళ్లకు కూడా సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గురువారం జరిగిన దాడుల్లో వీరి వద్ద నుంచి 3 కిలోల కల్తీ టీ పొడి, 1500 కిలోల ఎక్స్పైరీ టీ పొడి, 100 కిలోల బెల్లం, భారీగా కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకొని వారందరినీ అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపిండ్రు. ఇట్లా కల్తీ చేసుకుంటూ పోతే హైదరాబాద్లో టీ తాగాలన్నా భయపడతారు. ఎందుకంటే ఈ కల్తీ టీ పౌడర్లు, ఇట్లా రంగు కలిపిన టీ పౌడర్లతో టీ చేస్తే ఇక క్యాన్సర్ రాక ఏమొస్తాయి ఆలోచన చేయండి. దాడులు చేసి నకిలీ టీ పౌడర్లను గుర్తించి వాటిని సీజ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే కల్తీని ఎట్లా గుర్తించాలో కూడా ఈ హెచ్పాస్ టీం చెప్పింది. ఎలా అంటే ఇలాంటి కల్తీ పొడితో తయారు చేసిన టీని తాగడం వల్ల కిడ్నీ, లివర్ వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందట. మరి కల్తీ పౌడర్ అంటే రకరకాల కలర్స్ కలిపినప్పుడు కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు వస్తాయట. కాబట్టి అసలు నిజంగా పాపం అప్పు చేసుకొని టీ స్టాల్ పెట్టుకున్న వాళ్ళకి ఏ టీ పౌడర్ వస్తుందో కూడా తెలియదు. ఈ నకిలీ టీ పౌడర్ సరఫరా చేస్తారు. నకిలీ టీ పౌడర్ సరఫరా చేసిన మంచిదా కాదా అనేది వాళ్ళకి తెలియదు కదా. హైదరాబాద్లో టీ తాగాలన్నా కూడా భయపడుతున్నారు ఇలాంటి నకిలీ దందా జరిగినప్పుడు. చూద్దాం అసలు ఈ నకిలీని ఎలా గుర్తించాలంటే, చల్లని నీటిలో టీ పొడి వేసినప్పుడు వెంటనే రంగు మారితే అది కల్తీ అని, రంగు మారటానికి సమయం పడితే అది స్వచ్ఛమైందని వివరించారు. కాబట్టి గృహిణులందరూ గమనించాలి. మీరు తెచ్చుకునే టీ పౌడర్ కూడా అది మంచిదా చెడుదా అనేది కూడా ఇంట్లో కూడా ఒకసారి అందరూ ఇలా టెస్ట్ చేసుకోండి. ఏంటంటే కల్తీదా కాదా అని తెలుసుకోవడానికి ఒక చల్లని నీటిని తీసుకొని దాంట్లో కొంత చాయ్ పత్తా వేస్తే వెంటనే కలర్ చేంజ్ అయితే అది కల్తీదని, కొంచెం సమయం తర్వాత అది చేంజ్ అయితే కల్తీది కాదని ఇలా గుర్తుంచుకోండి. మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి.